దేవుడు అనేక మంది వ్యక్తుల చేత మనకు నేర్పిస్తూ ఉంటాడు మన జీవితంలో. మనకు అమ్మన్నా చెప్పాలి మనం ఎలా జీవించాలో యవ్వన కాలంలో, నాన్నన్నా చెప్పాలి. వారిద్దరు చెప్పలేదనుకోండి, మన జీవితంలో చాలా నష్టపోయినట్టుగా. ఇప్పుడు మీరు ఆలోచించండి, నిజంగా మీ అమ్మ చెప్తుందా మీరు ఎలా జీవించాలో? మీ నాన్న చెప్తున్నాడా? లేకపోతే ఇద్దరిలో ఒకళ్ళే చెప్తున్నారా? అమ్మ నాన్న ఉన్నటువంటి వాళ్ళు మీరు అడగండి, చెప్పకపోతే, అమ్మ నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు, నువ్వెందుకు ఎప్పుడు వేరే వేరే విషయాలన్నీ నేర్పిస్తున్నావు, కానీ నేను ఎలా జీవించాలో నాకు ఎందుకు నేర్పించట్లేదు అని మీ అమ్మని అడగండి, మీ నాన్నని అడగండి. వాళ్ళు చెప్పకపోతే మనకు అమ్మమ్మైనా చెప్పాలి, నాయనమ్మన్నా చెప్పాలి, తాతయ్యలన్నా చెప్పాలి. ఆలోచించండి, ఇలాంటి అదృష్టం మీ జీవితంలో ఉందా? మీ జీవితంలో మీకు నేర్పించేటువంటి ఆ యొక్క మెంటర్స్, అమ్మమ్మలు ఉన్నారా? ఉండి కూడా నేర్పించకపోతే మీరు దురదృష్టవంతులు. వాళ్ళు బ్రతికి ఉండి కూడా మీకు జీవిత విలువలు నేర్పించలేకపోతే మనము నష్టపోయిన వారము. అమ్మమ్మ ఇంకా బ్రతికుంటే అడగండి, అమ్మమ్మ నాకెందుకు ఒక్క మంచి విషయం కూడా నువ్వు నేర్పించట్లేదు నా జీవితంలో? నాయనమ్మ నాకెందుకు నువ్వు నేర్పించట్లేదు? అమ్మ నువ్వెందుకు నాకు నేర్పించట్లేదు? నాన్న నాకెందుకు నేర్పించట్లేదు? కొన్నిసార్లు సేవకుడు నేర్పించినవి నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు అనేక మంది వ్యక్తుల చేత మనకు నేర్పిస్తూ ఉంటాడు మన జీవితంలో. అయితే ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళలో కనీసం మంచి చెడ్డలు నేర్పించే ఒక్కడున్నా మీరు అదృష్టవంతులు. కానీ అసలు ఇక నాకు చెప్పే నాదుడే లేరు, నాకెవ్వరు చెప్పేవాళ్ళు లేరు అనుకున్నా మీరు నష్టపోయినట్లే. లేకపోతే చెప్పేవాళ్ళు అందరూ ఉన్నా వినే మనస్సు మీకు లేకపోతే, నేర్చుకునే మనస్సు మీకు లేకపోతే మీకెవరు కూడా సహాయం చేయలేరు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మరి మీకు ఒక కథ చెప్తాను. ఇలాగే సెలవులు వచ్చినాయంట, పరీక్షలు అయిపోయినాక సెలవులు వచ్చాయి. సెలవులు వచ్చిన తర్వాత అందరూ హాలిడేస్ వచ్చాయి, ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్తున్నారు. ఒక పిల్లవాడు అన్నాడంట, అమ్మ నన్ను పిక్నిక్ తీసుకెళ్ళండి అమ్మ అన్నాడంట. పిక్నిక్ తీసుకెళ్ళండి అనగానే వాళ్ళ అమ్మోళ్ళు ఏం చేశారంటే బోట్ రైడింగ్కి తీసుకెళ్లారు. వాళ్ళకి దగ్గరలో ఒక షికారు చేసేటువంటి పడవ ఎక్కి ప్రయాణం చేసేటువంటి ఒక బోట్ రైడింగ్ ఉంది. ఆ బోట్లో కొద్దిసేపు తిప్పుతారు అనమాట, ఈ మూల నుంచి ఆ మూలకు, ఆ మూల నుంచి ఈ మూలకు తిప్పుతూ ఉంటారు. అందులో ఎక్కి కూర్చున్నారు. కూర్చుంటే అందరూ కూర్చున్న తర్వాత పడవ స్టార్ట్ అయ్యే ముందు ఆ పడవ నడిపే వ్యక్తి చెప్పాడంట, చూడండి మీరంతా ఎంతో ఆశతో బోట్ రైడింగ్కి వచ్చారు, కానీ మనం ప్రయాణం చేస్తున్న నది ఈ మూల నుంచి ఆ మూలకు వెళ్ళడానికి అరగంట టైం పడుతుంది, అరగంట సేపు మీరు పడవలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. అయితే దానితో పాటు మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది, ఏంటంటే మనం ప్రయాణం చేసే నది చాలా లోతైనటువంటిది, అంత మాత్రమే కాకుండా చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇట్స్ ఏ డేంజరస్ రివర్. ఎందుకంటే ఇందులో క్రొకొడైల్స్ ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ అరగంట సేపు కూడా ఎవరు కూడా మీ చేతులు నీళ్లలో పెట్టొద్దు పడవ ప్రయాణం సాగేంత వరకని చెప్పాడంట. అయితే అందరూ సరే సరే అన్నారంట. బోట్ యజమానుడికి నమ్మకం కుదరలే. మరలా తిరిగి చెప్పాడు, అందరూ వినండి, పడవలో కూర్చున్న వాళ్ళందరూ వినండి, మనం ప్రయాణం చేసినది చాలా ప్రమాదకరమైనటువంటిది, ఇందులో ముసళ్ళు ఉన్నాయి, ఎవరు కూడా నీటిలో చేతులు పెట్టడం కానీ కదలడం కానీ చేయొద్దు అని చెప్తా ఉన్నాడంట. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా ముసళ్ళు ఉన్నాయని చెప్పాడంట.
అందరూ అర్థమైందా అంటే, అర్థమైంది, మాకందరికి అర్థమైంది, మేము మంచి క్వైట్గా కూర్చుంటాం అని అన్నారంట. అయినా సరే ఓడ నడిపేటువంటి, బోట్ నడిపేటువంటి ఆ నావికుడు తన బాధ్యతగా మూడోసారి కూడా చెప్పాడు, చూడండి జాగ్రత్తగా, ఈ పడవ ప్రయాణం అయ్యేంత వరకు మీ పిల్లల్ని మీరు కుదురుగా కూర్చోబెట్టుకోవాలి, మీ యొక్క ఈ బోట్ రైడింగ్ అంతా అయ్యే వరకు కుదురుగా కూర్చోండి అని చెప్పాడంట. అందరూ ఓకే అన్నారు. ఈ పిల్లవాడు ఎవడైతే సెలవులకి షికారు తీసుకెళ్ళని అమ్మ నన్ను అడిగాడో, మరి మహా తుంటరివాడు ఏం చేశాడంటే, మరి పడవ ప్రారంభమైంది, తెడ్లు వేస్తూ ఉన్నాడు, ఓడ నావికుడు తెడ్డు వేస్తూ ఉన్నాడు, ఇటు తెడ్డు అటు తెడ్డు లాగుతున్నారు, పడవ ముందుకు వెళ్తూ ఉంది, బరువు అయిన పడవ వెళ్తూ ఉండగా ఏం జరిగిందంటే, ఈ పిల్లవాడు ఆ పడవ నడిపేటువంటి నావికుడు చూడని అంతవరకు ఇలా అంటున్నాడంటే, నీళ్ళల్లో చెయ్యిలా అంటున్నాడు. ఓడేజమాని తిరిగి చూశాడంట, అమ్మా మీ పిల్లోని జాగ్రత్తగా పెట్టుకోండి. సరే అండి అని పిల్లోడు చేయలాగుతున్నారు. మళ్ళీ పేరెంట్స్ ఆ ప్రకృతి ఎంత బాగుంది, ఆ ఒడ్డు ఎంత బాగుంది, అటు ఇటు చూసేసరికి ఈ పిల్లోడు మళ్ళీ ఇలా అంటున్నాడంట. పడవ నడిపే నాయకుడు కోప్పడ్డాడు, అమ్మా మీ పిల్లోని జాగ్రత్త పెట్టుకోండి, చెప్పింది అర్థం కావట్లేదా, నీళ్ళలో చేయబెట్టదు, తీయండి మీ పిల్లోడిది అంటే, అట్లా చేయొద్దురా అని ఇట్లా లాగుతున్నారంట. మళ్ళీ ఆ పిల్లోడు అమ్మ నాన్న చూడకపోయేసరికి, ఆ పడవ నడిపే వ్యక్తి చూడకపోయేసరికి మళ్ళా ఇలా నీళ్ళల్లో ఇలా అంటున్నాడంట. ఇక ఈలోగా ఎక్కడ పసిగట్టిందో ఒక ముసలి నరవాసన అంట మనుషుల వాసన పట్టేసి ఆ పడవ దగ్గరికి వచ్చేసి ఆ పిల్లోడి చెయ్యి ఏదైతే నీళ్ళలో పెట్టాడో ఆ చెయ్యి ఇంతవరకు నోట్లోకి పెట్టేసుకుందంట. ఇక తల్లిదండ్రులు బెంబేలు ఎత్తిపోతున్న, పిల్లోడు ఏడుస్తున్న, అమ్మా నా చెయ్యి అంటున్నాడంట. తల్లిదండ్రులు, అయ్యో నా కుమారుడు నా చెయ్యి. పడవంతా ఊగిపోతూ ఉంది. ఒకసారి కనుక పడవ బోల్తా కొట్టి పడిందా, అందులో ఒక్కళ్ళు బతకరు, అందరూ కూడా ముసళ్ళకు ఆహారం అయిపోతారు. ఇక ఓడ యజమానుడు, పడవ నడిపే వ్యక్తి వచ్చాడు. ఏమ్మా మీకు ఎన్నిసార్లు చెప్పిన బుర్రకెక్కలేదు, చూసారా ఇప్పుడేమైంది, మీ పిల్లవాడు చేసిన పనికి మనందరం కూడా ప్రమాదంలో పడ్డాం, ఇప్పుడు మనందరం కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు మనందరం కూడా చచ్చిపోతాం, మనందరం కూడా ముసళ్ళకు ఆహారం అయిపోతాం అంటే, మా పిల్లలను కాపాడండి అని ఏడుస్తున్నారండి. ఇంకెక్కడ కాపాడేది? ఆ పిల్లవాడిని వదిలేసేయండి అంటే, పిల్లవాడిని వదలలేమయ్యా, వదలకపోతే ఇదిగో నా దగ్గర కత్తి ఉంది, తీసుకోండి. కత్తి తీసుకొని పడవలో కత్తి తీసుకొచ్చి ఎక్కడి వరకు అయితే ముసలి పట్టుకుందో అక్కడి వరకు మీ చేతులతోనే మీ పిల్లోడు చెయ్యి నరికేయండి అని చెప్పాడు. మేము నరకలేమయ్యా, మా పిల్లోడు చెయ్యి మేము నరుక్కోలేమంటే, ఇప్పుడు ఇక పరిస్థితి అవకాశం లేదు, ముసలి లాగుతూ ఉంది. ముసలికి నీళ్ళలుంటే 1000 ఏనుగులంత బలం ఉంటుందంట, మన బలం సరిపోదు, తీసుకోండి కత్తి, మీ పిల్లోడు చేయి నరికేయండి అంటే, ఈ తల్లిదండ్రులు చేసేది ఏమీ లేక కళ్ళు మూసుకొని కన్న కొడుకు చెయ్యి వాళ్ళ కత్తి పట్టుకొని వాళ్ళ చేత్తో వాళ్ళ కొడుకు చేతిని తెగ నరికారు. ఆ ముసలి ఆ చేయి పట్టుకొని వెళ్ళిపోయింది. మొండి చేత్తో అయి బయటపడ్డారు. చూసారా, చిన్న అవిధేయత, చెప్పిన మాట వినకపోవడం, చిన్న అజాగ్రత్త, చిన్న డిసోబీడియన్స్, వద్దు ఈ పని చేయొద్దు అన్నందుకు ఆ పిల్లవాడి జీవితాంతం చేయిని కోల్పోయాడు, అందరినీ ప్రమాదంలో పడవేశాడు. ప్రియ స్నేహితులారా, మరి ఈ జీవిత ప్రయాణంలో కూడా అనేక సార్లు మరి మనం అవిధేయత చూపుతూ ఉంటాం. మరి చూసారా, దేవుడు మనల్ని విధేయత కలిగి ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క కథ నిజంగా జరిగినటువంటిది. మీ జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు, చేయొద్దని తెలిసినా చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఎంతవరకు దారి తీస్తాయో
జ్ఞాపకం పెట్టుకోండి. నీ జీవితాన్ని పాడు చేస్తాయి, నీ కుటుంబాన్ని బజారు పాలు చేస్తాయి, వీధిలోకి లాగుతాయి, నీ తల్లిదండ్రులకు తలవంపులు తెస్తాయి, నీ సంఘానికి తలవంపులు తెస్తాయి. చివరికి నీ జీవితం మీద కష్టాన్ని, నష్టాన్ని తెచ్చిపెడతాయి. దేవుడు కోరేటువంటి విధేయత అందరూ కూడా కలిగి ఉండాలి.